గ్రూప్ 1, గ్రూప్ 2 అనేసరికి చాలామంది గుండె దడదడలాడుతుంది. కొంతమందికేమో గణగణగా మోగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోనేమో ఆగస్టు 15 గ్రూప్ 1, సెప్టెంబర్ 15 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి తెలంగాణలోనేమో వయోపరిమితిని పెంచి దాదాపు 44-45కి వయోపరిమితిని పెంచి ఇట్లాంటి ఒకానొక సిగ్నల్స్ అన్నీ కూడా గ్రూప్ 1కి గ్రూప్ 2కి వచ్చేందుకు అవకాశం ఉందన్న ఈ తరుణంలో నేను ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయినా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా అసలు ఇక్కడ ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఏంటి, ఎన్ని మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఎన్ని పేపర్లు ఉండే అవకాశం ఉంది, సిలబస్ ఇలా ఎనాలిసిస్ చేసుకోవాలి, కంబైన్డ్గా ఉన్న కాంబినేషన్లో ఉన్న రిపిటేషన్స్లో ఉన్న సిలబస్ ఏంటి అంటే యూపీఎస్సీలోను, అది ఏపీపీఎస్సీలోను, టీజీపీఎస్సీలోను సమానంగా ఉన్న టాపిక్స్ ఏంటి, ఎక్స్క్లూజివ్గా ఉన్న టాపిక్స్ ఏంటి, బుక్స్ లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది, అసలు బుక్స్ లిస్ట్ ఎక్స్క్లూజివ్గా ఎలా ఉంటుంది, ఎన్సీఆర్టీలు చదవాలా అక్కర్లేదా, నోట్స్ మేకింగ్ చేసుకోవాలా, డైలీ ప్లానింగ్ ఎలా వేసుకోవాలి, అసలు ఓవరాల్గా ఇక్కడ మనకి ప్రధానంగా కంపారిజన్ ఆఫ్ ద సిలబస్లో ఏ సిలబస్లో ఏముంది, ఏ సిలబస్లో ఏం లేదు, తెలంగాణకు సంబంధించినవి మాత్రమే చదవాలంటే లేదా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సంబంధించిన చదవాలంటే ప్రత్యేకంగా స్టేట్ ఎకనామిక్ రిపోర్ట్లు అనేవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, వాటిని చదవాలా అక్కర్లేదు, ఇలాంటి వాటన్నిటినీ చెబుతున్న అత్యద్భుతమైన దాదాపు 25 క్లాసెస్గా మీకోసం ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. అందుకోసం మీరు ఆకళ్ళ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనే ఒకానొక యాప్లోకి వెళ్ళండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఆ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1కి సంబంధించిన స్పెషల్ ఓరియంటేషన్ క్లాసెస్ సంబంధించిన ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది. అందులోంచి మీరు ముందుకు వెళ్ళండి. అందులోంచి స్టోర్లోకి వెళ్ళి పర్చేజ్ చేయండి. జస్ట్ 499 రూపీస్ మాత్రమే 25 క్లాసుల వరకు. దీన్ని మీరు చూసిన తర్వాత నాకు తెలిసి మీరే మాకు చెప్తారు కోచింగ్ అక్కర్లేదా, కావాలా, కోచింగ్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్, మెంటరింగ్, మరొకటి అసలు ఓన్గా చదువుకోవచ్చా, సెల్ఫ్ స్టడీ చేసుకోవచ్చా, ఎవరితో పని లేకుండా నేనే టైం టేబుల్ వేసుకోవచ్చా, అలాంటివి మీరే నాకు చెప్తారు. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.